నేను ఎప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆ దేవుని ఆత్మ ద్వారా శక్తి పొంది నేను నడిపించబడాలి. ఆ దేవుడే నన్ను ఈ లోకంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి నన్ను సిద్ధపరచాలి అన్న కోరిక మనలో ఉందా? ఏమవుతుంది దేవుని సన్నిధి మనం కోరుకున్నట్లయితే, అంటే ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, ఆ గమనం మనకున్నప్పుడు, మన మనసాక్షి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని సన్నిధి నాతోటి ఉంది, దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతూ ఉన్నాను, ఈ లోకంలో నేను ఒక్కడనే కాదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ దేవుడు అనుగ్రహించే శక్తిని బట్టే నేను ముందుకి కొనసాగుతూ ఉన్నాను. మనం దేవుని సన్నిధి కోరుకుంటే ఆ దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితంలో ఎటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండగలుగుతాం? దీనికోసమే మనము ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం, ఇతని వలె, అక్కడున్న అన్యుడైన రాజు ఈ యోసేపు వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా?